అందరికీ నమస్కారం. మన చుట్టూ చూస్తే ప్రపంచం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది కదా. ఒక పక్షి ఎగరడం కానివ్వండి, ఒక బంతి దొర్లడం, ఆఖరికి మనం ఒక గదిలోంచి ఇంకో గదిలోకి నడవడం, ఇలాంటి కదలికలన్నింటినీ మనం మాటల్లో ఎలా చెప్తాం? దానికోసం మనం కొన్ని చిన్న చిన్న పదాలు వాడతాం. అవి చిన్నవే అయినా చాలా శక్తివంతమైనవి. ఇవాళ మనం సరిగ్గా ఆ పదాల గురించే ఇంగ్లీష్, తెలుగు రెండిటిలోనూ తెలుసుకోబోతున్నాం. సరే, ఒక్కసారి ఆలోచిద్దాం. గాల్లోకి ఎగిరిన బంతి, లేదంటే మన కళ్ల ముందే నేలమీద పాకుతున్న ఒక చీమ, వీటి కదలికను మాటల్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? ఇది చాలా సింపుల్ అనిపించొచ్చు, కానీ భాషలో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆ ప్రశ్నకు సమాధానమే ప్రెపోజిషన్స్ ఆఫ్ మూవ్మెంట్. తెలుగులో అయితే కదలికను సూచించే పదాలు అని చెప్పుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువుగాని, ఒక మనిషిగాని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా కదులుతున్నారో క్లియర్గా చెప్పే పదాలే ఇవి. ఈ చిన్న పదాలు లేకపోతే మన మాటలకు అసలొక రూపమే ఉండదన్నమాట. సరే, ఈ కాన్సెప్ట్ని కేవలం డెఫినిషన్స్తో కాకుండా ఒక మంచి కథతో అర్థం చేసుకుంటే ఇంకా బావుంటుంది కదా. అందుకే బ్లాసమ్స్ 5 టెక్స్ట్ బుక్లోని చీమల సాహసయాత్రలోకి వెళ్దాం. అక్కడ ఈ పదాలు ఎంత చక్కగా ఉపయోగపడతాయో మనకే తెలుస్తుంది. ఓకే, ఈ చీమల జర్నీని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అవి బెల్లం ముక్కని ఎటువైపు తీసుకెళ్తున్నాయి? పుట్టవైపు, అంటే టువర్డ్స్ ది యాంథల్. అది వాళ్ళ డెస్టినేషన్. ఆ తర్వాత దారిలో ఒక గోడ అడ్డొచ్చింది. దాన్ని అడ్డంగా అక్రాస్ ద వాల్ దాటేశాయి. మరి ఒక చిన్న పుల్ల వచ్చింది. దాని మీదుగా, అంటే ఓవర్ ఎ ట్రిగ్, పాకుంటూ వెళ్లాయి. ఇంకా మొక్కల వెంబడి అలాంగ్ ద ప్లాంట్స్ మూవ్ అయ్యాయి. ఫైనల్గా వాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. ఆ బెల్లాన్ని పుట్టల్లోనికి ఇంటూ ది యాంథల్ తీసుకెళ్లిపోయాయి. చూశారా, ఇక్కడ ప్రతీ పదం ఆ ప్రయాణంలో ఒక్కో సీన్ని మన కళ్ల ముందు నిలబెడుతోంది. ఆ చీమల కథ మనకొక మంచి ఐడియా ఇచ్చింది కదా. ఇప్పుడు మనం మరికొన్ని ప్రెపోజిషన్స్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వర్ణించడానికి వేర్వేరు సిచ్యువేషన్స్లో ఎలా వాడచ్చో చూద్దాం. మన మాటలతోనే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఒక రంగుల చిత్రం గీద్దాం. ఓకే, మనం ముందుగా చూడబోయే పదం అబవ్. తెలుగులో పైన అని అర్థం. ఒక వస్తువు ఇంకోదాన్ని టచ్ చేయకుండా దానికంటే ఎత్తులో ఉన్నప్పుడు ఈ పదాన్ని వాడతామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఏరోప్లేన్ని చూడండి, అది మేఘాలను తాకుతోందా? లేదు, వాటికంటే చాలా ఎత్తులో, అంటే వాటికి పైన ఎగురుతోంది. సో అబవ్ అనే పదాన్ని వాడటానికి ఇది పర్ఫెక్ట్ సిట్యుయేషన్. నెక్స్ట్ పదం రౌండ్. దీనికి తెలుగులో అర్థం చుట్టూ. ఒక వస్తువు చుట్టూ గుండ్రంగా తిరగడాన్ని లేదా ఆ వస్తువుని కవర్ చేస్తూ జరిగే కదలికను చెప్పడానికి దీన్ని వాడతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సోలార్ సిస్టమ్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఆ మూవ్మెంట్ని మనం అరౌండ్ అని అంటాం. ఎంత సింపుల్ కదా. ఇప్పుడు త్రూ అనే పదం గురించి తెలుసుకుందాం. దీని అర్థం ద్వారా లేదా గుండా. అంటే ఒక క్లోజ్డ్ స్పేస్లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్లే కదలికను చెప్పడానికి దీన్ని వాడతాం. ఇదిగో ఈ ఎగ్జాంపుల్ చూడండి, చాలా సింపుల్. రైలు సురంగం గుండా వెళ్తోంది. ఈ మాట వినగానే మన మైండ్లో ఒక ఇమేజ్ వచ్చేసింది కదా, ఒక టన్నెల్, దానిలోంచి వెళ్తున్న ట్రైన్. అదే త్రూ అనే పదం పవర్. ఓకే, ఇప్పుడు దాకా మనం చీమల ప్రయాణం చూశాం. ఆకాశంలో విమానాన్ని, స్పేస్లో భూమిని కూడా గమనించాం. ఇప్పుడు మనం నేర్చుకున్న కొన్ని ఇంపార్టెంట్ పదాల్ని ఒకే చోట పెట్టి రివైజ్ చేసుకుందాం. ఈ టేబుల్ని ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఓవర్, పిల్లి స్టూల్ మీదుగా దూకింది, అంటే దాన్ని టచ్ చేయకుండా పైనుంచి. అక్రాస్, ఒకతను నదికి అడ్డంగా ఈదుతున్నాడు, అంటే ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి. అలాంగ్, ఆమె రోడ్డు వెంబడి సైకిల్ తొక్కుతోంది, అంటే రోడ్డు డైరెక్షన్లోనే వెళ్తోంది. ఇక త్రూ, రైలు సురంగం గుండా వెళ్తోంది, దాని లోపలి నుంచి. ఈ ఎగ్జాంపుల్స్తో మనకు ఆ పదాల మీనింగ్స్ మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోతాయి. సరే, ఇంతకీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పదాలు కేవలం గ్రామర్ రూల్స్ కాదు, ఇవి మన మాటలతో మూమెంట్కి ఒక ప్రాణం పోసే టూల్స్ అన్నమాట. మనం దీన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఇవి కేవలం గ్రామర్ రూల్స్ కాదు, పదాలతో కదలికలకు జీవం పోసే సాధనాలు. సో ఈ పదాలను నేర్చుకోవడం అంటే బట్టీ కొట్టడం కాదు,
మన ఆలోచనల్ని మనం చూసే వాటిని ఇంకా క్రియేటివ్గా చెప్పడం నేర్చుకోవడం. మరి ఈ టాపిక్ని ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఇక నుంచి మన చుట్టూ జరిగే మూవ్మెంట్స్ని కొంచెం గమనిద్దాం. మనం చూసే తరువాతి కదలికను వర్ణించాలంటే ఏ పదం వాడతాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.